ఏపీలో ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన ఇచ్చే సామాజిక పెన్షన్ ఈ నెలలో ఒక రోజు ముందుగానే అందించనుంది. జనవరి 1న కాకుండా నేడు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంది. కొత్త సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కోసం ముందుగానే 2,743 కోట్లు విడుదల చేశారు. ఏపీ వ్యాప్తంగా 63.12 లక్షల పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే లబ్ధిదారులకు అందజేయనున్నారు. బుధవారం పింఛను అందని వారికి జనవరి 2న వారి ఇళ్ల వద్దనే సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు. ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఖరారైంది. కొత్తగా ఏర్పాటైన 2 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు, ఆదోని 2 మండలంలో నేటి నుంచే పరిపాలన ప్రారంభమవుతుంది. ఈ మేరకు మంగళవారం తుది గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ వేర్వేరుగా ఉత్తర్వులిచ్చారు. ఆంధ్రప్రదేశ్తో కొత్త జిల్లాలు పోలవరం, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేశారు. వీటితో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 28 కానుంది. కొత్త జిల్లాల పరిధిలో నేటి నుంచి పాలన వ్యవహారాలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త కలెక్టర్లను, జేసీలను నియమించే వరకు ఉమ్మడి జిల్లాల అధికారులే ఇన్ఛార్జీలుగా కొనసాగుతారని తెలిపింది. జనవరి 1 నుంచి ఓటర్ల సర్వే జరగనుంది కాబట్టి జిల్లాల సరిహద్దుల్లో ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదు. దీంతో బుధవారం నుంచే కొత్త జిల్లాలు, డివిజన్లలో పాలన మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలు, డివిజన్ల భౌగోళిక పునర్వ్యవస్థీకరణతో ఏపీలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం జిల్లాలు 28కి, రెవెన్యూ డివిజన్లు 81కి చేరాయి. కొత్తగా ఆదోని 2 మండలం ఏర్పాటుతో మొత్తం మండలాల సంఖ్య 680కి చేరింది. నిన్నటి వరకు రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లాను పూర్తి స్థాయిలో ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. రాయచోటి స్థానంలో మదనపల్లెను జిల్లా ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ చేసింది. అలాగే రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాకు మార్చారు. గత వైసీపీ ప్రభుత్వం నాటి విధ్వంసం నుంచి వికాసం దిశగా, నాటి చీకటి పాలన నుంచి పారదర్శకత పాలన దిశగా నాడు అన్ని రంగాల్లోనూ వెనుకబడిన ఏపీని తిరిగి గాడిలో పెడుతూ ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్కు మళ్లీ పూర్వ వైభవం, బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చే దిశగా 2025 ఏడాదిలో అనేక విజయాలు సాధించింది. ఎన్నో ఆశలతో 2026లోకి అడుగుపెట్టబోతోంది. ఏపీ విభజన వల్ల జరిగిన నష్టం కన్నా గత వైసీపీ 5 ఏళ్ల విధ్వంస పాలన వల్ల జరిగిన నష్టం ఎన్నో రెట్లు అధికమని సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెబుతున్నారు. దాదాపు ఏడాదిన్నర క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత వైసీపీ విధ్వంస పాలన నుంచి తేరుకోవడానికి, నాటి కష్ట నష్టాలను అధిగమించేందుకు ఎక్కువ సమయమే పట్టింది. నాడు అడ్డగోలుగా చేసిన అప్పులు ఏపీకి భారంగా మారాయి. ఆర్థిక కష్టాలు ఉన్న ఎన్నికల హామీల్లో భాగంగా సంక్షేమం, అభివృద్ధి అమలు చేయాల్సిన పరిస్థితి. 2025లో కష్టాల నుంచి కాస్త తేరుకొని ఈ ఏడాదిని దిగ్విజయంగా పూర్తి చేసింది. 2025లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కీలక ఘట్టాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం చేసింది. ప్రధాని మోదీ 2025 జనవరిలో విశాఖ సందర్శించారు. 2 లక్షల కోట్లకు పైగానే మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రారంభించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులను గాడిలో పెట్టడంపైన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. గత వైసీపీ ప్రభుత్వం వేసిన చిక్కుముడులను విప్పేందుకు 2024 అర్ధభాగం గడిచిపోగా 2025లో మరికొంత సమయం పట్టింది. వీటన్నిటినీ అధిగమించి మళ్లీ పట్టాలెక్కించింది. ప్రస్తుతం రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పనులు కూడా అవాంతరాలు లేకుండా సాగిపోతున్నాయి. తొలి దశను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అమర్ రాజా, లూలు వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు సమాయత్తమైంది. కూటమి అధికారంలోకి వచ్చాక స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు 12,000 కోట్ల నిధులను సాధించింది. వైసీపీ హయాంలో కోల్పోయిన రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ను పునరుద్ధరించే దిశగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోతున్నా ఇంకా వైసీపీ నాయకులు, వారికి మద్దతు ఇచ్చే కాంట్రాక్టర్ల హవానే నడుస్తోంది. బిల్లుల చెల్లింపుల్లో కొత్తగా కాంట్రాక్టర్లు తెచ్చుకోవడంలో వారిదే పైచేయిగా ఉంటోంది. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన కాంట్రాక్టర్లకు అయితే మరింత పెద్దపీట వేసి మరీ బిల్లుల చెల్లింపులు, కాంట్రాక్టర్ల కేటాయింపులు చేస్తున్నారు. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు చేసిన టీడీపీ మద్దతుదారులు మాత్రం బిల్లుల కోసం 3-4 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కడప జిల్లా నారేపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రాజారెడ్డి సంస్థ విఘ్నేశ్వర కన్స్ట్రక్షన్స్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కాంట్రాక్ట్ పనులు చేసింది. జగన్కు రాజారెడ్డి సన్నిహితుడు. ఎన్నికల సమయంలో కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఆర్థిక వ్యవహారాలను ఈయన పర్యవేక్షిస్తుంటారు. అలాంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 కోట్ల వరకు బిల్లులు విడతల వారీగా చెల్లించింది. వారం రోజుల క్రితం 3.50 కోట్ల విలువైన బిల్లులు రాజారెడ్డి సంస్థకు చెల్లించారు. రహదారుల నిర్మాణానికి సంబంధించిన ఈ పనులు సరిగా చేయలేదన్న ఆరోపణలు రావడంతో ప్రస్తుతం వాటిపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది.
ఈ విషయంపై టీడీపీ నాయకులు ఆర్థిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా రాజారెడ్డికి బిల్లు చెల్లించేశారు. 4 నెలల క్రితం కూడా ఈయనకు 30 కోట్లు చెల్లించారు. అధికారులకు 6% వరకు కమిషన్లు ముట్టచెప్పి దర్జాగా బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో ఏటా జరిగే రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందుకు కారణాలు అనేకం. రోడ్లు బాగాలేకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, బ్లాక్ స్పాట్లను మరమ్మత్తు చేయడం, అతివేగం నియంత్రణలకు స్పీడ్ గన్స్ ఏర్పాటు ద్వారా నిఘా పెట్టడం, తాగి నడిపే వారిని గుర్తించేందుకు బ్రీత్ ఎనలైజర్ల కొనుగోలు వంటి చర్యల ద్వారా రహదారులపై రక్తపాతాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి అవసరమైన నిధుల కోసం రవాణేతర వాహనాల లైఫ్ ట్యాక్స్ పై 10% రోడ్డు భద్రతా సెస్ సేకరణకు నిర్ణయించింది. అయితే దీనిపై జగన్ మీడియా ప్రజలను గందరగోళం చేసేందుకు ఒక రోత కథనాన్ని వండింది. వాహనాలపై భారీగా 10% సెస్ విధించబోతున్నారంటూ గగ్గోలు పెట్టింది. వాస్తవానికి ఏపీలో రోడ్డు ప్రమాదాలు తగ్గింపే లక్ష్యంగా బ్లాక్ స్పాట్స్ మరమ్మత్తు, స్పీడ్ గన్స్, బ్రీత్ ఎనలైజర్స్ కొనుగోలు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఇతరాత్ర అవగాహన కార్యక్రమాల కోసం నిధుల సమీకరణకు రవాణా శాఖ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేసింది. రవాణేతర వాహనాల లైఫ్ ట్యాక్స్ పై 10% సెస్ సేకరించి ఆ సొమ్మును రోడ్డు ప్రమాదాల కట్టడికి కేటాయిస్తే ప్రజల ప్రాణాలు కాపాడేందుకు దోహదపడుతుందని వివరించింది. దీనిపై సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించిన కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి విమానం ఎగరడానికి ముహూర్తం ఖరారైంది. మరికొద్ది నెలల్లో విమానాశ్రయం పనులు పూర్తి కానున్నాయి. 2026 మే నెల నుంచే విమాన రాకపోకలు సాగించేలా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా జనవరిలో టెస్టింగ్ ఫ్లైట్ ఎగరనున్నట్లు నిర్మాణ సంస్థ జీఎంఆర్ ప్రకటించింది. ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. జనవరి 4న తొలి టెస్టింగ్ విమానం ఎయిర్పోర్ట్లో దిగనుంది. ఆ రోజు ఉదయం 11 గంటల తర్వాత విమానం ఎయిర్పోర్ట్ నుంచి ఎగరనున్నట్లు తెలుస్తోంది. టెస్టింగ్ రైడ్లో ఇప్పటికే చిన్న విమానాలు ప్రయోగించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఎయిర్పోర్ట్ నిర్మాణ సంస్థ జీఎంఆర్ ధృవీకరించలేదు. కానీ ఈసారి టెస్టింగ్ ఫ్లైట్ జనవరి 4న ఉంటుందని ప్రకటించడం విశేషం. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు టెస్ట్ రైడింగ్ ను ప్రారంభించనున్నారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇప్పటికే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు టెర్మినల్ అని పేరు పెట్టారు. వచ్చే ఏడాది జూన్లో ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని అంతా భావించారు. అనుకున్న దానికంటే ముందుగానే పనులు పూర్తి కావడంతో వేసవిలో అంటే మే నెలలోనే ఇక్కడ నుంచి విమానాలు ఎగరనున్నాయి. టెస్ట్ రైడింగ్ నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ హై సెక్యూరిటీ అమల్లోకి వచ్చింది. సామాన్యులను లోపలికి రానివ్వడం లేదు. దీంతో ఈ విమానాశ్రయం పౌర విమానయాన శాఖ నియంత్రణలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఏపీలో గ్రూప్ 2 నోటిఫికేషన్లో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, క్రీడాకారులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ విజయ్ తీర్పు ఇచ్చారు. ఈ ఉత్తర్వులతో ఎంపిక ప్రక్రియ కొనసాగింపుకు వెసులుబాటు లభించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ ను ఫిక్స్ చేసి గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీలో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, క్రీడాకారులకు ప్రత్యేకంగా రోస్టర్ స్లాట్స్ కేటాయిస్తూ 2023 డిసెంబర్ 7న ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు సర్టిఫికేట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు కారు, పరీక్ష సరిగ్గా నిర్వహించలేదనేది వారు చెప్పడం లేదు. ఎంపిక ప్రక్రియలో విఫలమైన తర్వాత కోర్టును ఆశ్రయించారు. రోస్టర్ పాయింట్ల విషయంలో ఏదైనా అభ్యంతరం ఉంటే సర్టిఫికేట్ల పరిశీలనకు ఎంపికైన 2538 మంది తేల్చుకోవాలి తప్ప ఎంపిక కాని అభ్యర్థులు సవాల్ చేయడానికి వీల్లేదు అని వాదించారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ విభజన ఖాయమైంది. ఔటర్ రింగ్ రోడ్డు ఆవలి వరకు 2071 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయి ప్రభుత్వం వద్ద నివేదిక సిద్ధంగా ఉంది. దీని ప్రకారం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు కొత్తగా సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నట్లు సమాచారం. అయితే జనవరి 2న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై స్పష్టత వస్తుందని బల్దియాలోని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. సికింద్రాబాద్లోని రామ్గోపాల్పేట మొదలుకొని శంషాబాద్ వరకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. విస్తృత జీహెచ్ఎంసీలో 12 జోన్లు, 300 డివిజన్లు ఉండగా 6 జోన్లు, 150 డివిజన్లతో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కానుంది. నార్సింగి నుంచి శామీర్పేట సమీపంలోని జీనోమ్ వ్యాలీ వరకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా, కీసర నుంచి పెద్ద అంబర్పేట వరకు మల్కాజ్గిరి కార్పొరేషన్ గా ఏర్పాటు చేయనున్నారు.
సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో 76 డివిజన్లు, మల్కాజ్గిరి కార్పొరేషన్లో 74 డివిజన్లు ఉంటాయని తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో పేర్కొన్నట్లు కోర్ అర్బన్ రీజియన్లో ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు ఉన్న ప్రాంతాలన్నింటినీ తొలుత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి తెచ్చి ఆ తర్వాత దానిని 3 కార్పొరేషన్లుగా విభజించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఆవల ఉన్న 20 మున్సిపాలిటీలను 7 కార్పొరేషన్లను విలీనం చేస్తూ జీహెచ్ఎంసీని ఇటీవల విస్తరింపజేసింది. దీంతో అంతకుముందు 650 చదరపు కిలోమీటర్లుగా ఉన్న జీహెచ్ఎంసీ 2071 చదరపు కిలోమీటర్ల మేర కోర్ అర్బన్ రీజియన్ వరకు విస్తరించింది. అనంతరం మెరుగైన పౌర సేవలు, ప్రణాళికాబద్దమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ చేపట్టింది. ఈ మేరకే జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించాలనే నిర్ణయం తీసుకుంది. కోర్ అర్బన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన 4వ కమిషనరేట్ అయిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ నిర్మాణం కోసం 30 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని తుమ్మిడిహెట్టి వద్ద కాదంటూ మేడిగడ్డకు బ్యారేజీని తరలించారు. జూరాలలో కాకుండా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును శ్రీశైలానికి మార్చారు. ఈ 2 ప్రాజెక్టుల్లోనూ మోటార్లు, పంపుల్లో కమిషన్లే బీఆర్ఎస్ కు ప్రామాణికంగా మారాయి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా 100 మీటర్ల ఎత్తులో ఉన్న తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదంటూ 100 మీటర్ల దిగువన ఉన్న మేడిగడ్డకు బ్యారేజీని తరలించారని, అలాగే జూరాల ప్రాజెక్టులో నీళ్లు లేవంటూ 100 మీటర్ల కింద ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మార్చారంటూ ధ్వజమెత్తారు. ఈ రెండింటిలోనూ కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారన్నారు. 2014కు ముందు ప్రతిపాదించిన పాలమూరు, రంగారెడ్డికి పునర్వ్యవస్థీకరణ చట్టం రక్షణ ఉండేదని, ఈ ప్రాజెక్టును మార్చడం వల్ల రక్షణలు కోల్పోయిందని చెప్పారు. తుమ్మిడిహెట్టిలాగే జూరాలకు కేసీఆర్ అన్యాయం చేశారన్నారు. ప్రస్తుతం కృష్ణా జలాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ఈ అంశంపై ఆయన్ను ఇంటర్వ్యూ చేసింది. వాళ్లు అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టును 7.15 టీఎంసీలతో తాగునీటి అవసరాలకే కట్టాలని ప్రయత్నిస్తే మేం తొలి విడతలో 45 టీఎంసీలు, మలి విడతలో కృష్ణా జలాల పంపిణీ జరిగిన తర్వాత మరో 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీలతో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ ఘోర తప్పిదాలు చేసింది, మేం వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. పోలవరం బనకచర్లను నిలుపుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ జనవరి 5న విచారణకు రానుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలవరం బనకచర్లను అడ్డుకోవడానికి నిరంతరం ప్రభుత్వం పోరాటాలు చేస్తుందన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్, విజయవాడ హైవేపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద టోల్ ఛార్జీలను రద్దు చేయాలని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే జనవరి 9 నుంచి 18 వరకు వాహనాలకు టోల్ ప్లాజా ఉండకుండా ఉండాలని కోరారు. పంతంగి, కోర్లపాడు, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద టోల్ మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. సంక్రాంతి పండుగకు కొద్ది రోజుల ముందు నుంచి అంటే జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలకు, జనవరి 16 నుంచి 18 వరకు విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలకు టోల్ ఛార్జీలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా ఎంతో మంది ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్య లేకుండా సొంతూరులకు వెళ్లే అవకాశం కలుగుతుందని తెలిపారు. సాధారణ సమయం కంటే పండుగ సమయంలో టోల్ ప్లాజాల వద్ద దాదాపు 200% అదనంగా ట్రాఫిక్ ఉంటుందని లేఖలో మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, గంటల తరబడి వేచి ఉండడంతో సమయం వృధా అవుతుందని వివరించారు. నాటి ఉద్యమ సమయంలోనే తుపాకులతో బెదిరించి ద్రోహిగా నిలబడ్డ రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణకు నష్టం చేస్తున్నారనేసి హరీష్ రావు అన్నారు. యాసంగి సీజన్ కు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కలిపి 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు అవసరం ఉన్నంత మేరకు యూరియా సరఫరా చేస్తామని తెలిపారు. యాసంగిలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి వివిధ రకాల ఎరువులు మొత్తం 20.10 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా అందులో 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినట్లు చెప్పారు. ఇక కేంద్రం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి 5.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా 5.84 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయినట్లు పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుల మాటలు విని రైతులు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలు 2.33% తగ్గాయని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. శాంతి భద్రతల పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. సైబర్ నేరాల్లో కూడా గణనీయమైన తగ్గుదల నమోదైందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో స్వల్ప 5.68% పెరుగుదల ఉన్నప్పటికీ వాటి వల్ల మరణించిన, గాయపడిన వారి సంఖ్య తగ్గిందని ఆయన వివరించారు.
డీజీపీ తన కార్యాలయంలో సీనియర్ పోలీస్ అధికారులతో కలిసి తెలంగాణ నేర వార్షిక నివేదికను విడుదల చేశారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు 8% తగ్గాయని, క్షతగాత్రుల సంఖ్య 32% తగ్గుదల ఉందని, ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు వేగంగా స్పందించడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. గత 5 ఏళ్లతో పోలిస్తే దొమ్మిలు, కొట్లాటలు 47% తగ్గాయని, ఇది పోలీసుల పనితీరుకు నిదర్శనమని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అల్లర్లు, దొమ్మిలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ ఏడాది తెలంగాణలో 2,28,695 క్రిమినల్ కేసులు నమోదవగా గత ఏడాది ఈ సంఖ్య 2,34,058గా ఉందన్నారు. కేసులు 2.33% తగ్గాయని వివరించారు. తెలంగాణలో ఈ ఏడాది 1,67,018 ఐపీసీ కేసులు నమోదు కాగా గత ఏడాది 1,69,477 కేసులు నమోదయ్యాయని, ఈ కేసులు కూడా 1.45% తగ్గాయని తెలిపారు. తెలంగాణలో ఈ ఏడాది మొత్తం 5 లోక్ అదాలత్లు జరిగాయని, వీటిలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న 7,22,487 కేసులను పరిష్కరించామని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. హైదరాబాద్ మహానగరంలోని ఔటర్ రింగ్ రోడ్ లోపలి భాగంలో ప్లాస్టిక్ వినియోగంపై పూర్తిగా నిషేధం పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాజధానిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దడం కోసం జీహెచ్ఎంసీలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపడుతున్నామని చెప్పారు. పురపాలన, పట్టణాభివృద్ధి శాఖలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంతాన్ని తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికత పత్రం ఆధారంగా ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఇందులో భాగంగా క్యూర్ పరిధిలోని నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించి పరిపాలనను పట్టాలు ఎక్కిస్తున్నామని తెలిపారు. నగరంలో అత్యంత సంక్లిష్టమైన చెత్త నిర్వహణ సమస్యను సమర్థవంతంగా అధిగమించాలని అధికారులకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా క్యూర్ ప్రాంతంలో చెత్త సమస్య పరిష్కారానికి ప్రధాన ప్రతిబంధకంగా పరిణమించిన ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించామన్నారు. చెరువులు, వరద వెళ్లే నాలాలపైన ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. క్యూర్ పరిధిలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఈవీ బస్సులు, ఈవీ ఆటోలను తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. కొత్తగా నియమితులైన జోనల్ కమిషనర్లకు దిశానిర్దేశం చేస్తూ రోజు క్షేత్రస్థాయిలో తిరగాల్సిందేనని చెప్పారు. జోన్ల వారీగా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత జోనల్ కమిషనర్లదేనని స్పష్టం చేశారు. చెరువులు, నాలాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వేయకుండా చూడాలని చెప్పారు. చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 10 రోజులకు ఒకసారి చొప్పున నెలకు 3 రోజులు శానిటేషన్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. రోడ్లపై ఎక్కడ చెత్త కనిపించకుండా, రోడ్లపై గుంతలు కనిపించకుండా సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. చెత్త విషయంలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం క్షమించేది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడం, దీంతో ఉపాధి పనులే పూర్తిగా నిలిచిపోతాయన్న ఆందోళన నెలకొన్న నేపథ్యంలో అసలు ఏ పరిస్థితుల్లో తీసుకువచ్చారన్న చర్చ మొదలైంది. అయితే ఇన్నాళ్లుగా దేశవ్యాప్తంగా అమలైన ఈ పథకానికి యూపీఏ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రాంతంలోనే బీజం పడింది. 2000 సంవత్సరంలో దేశంలోని పలు ప్రాంతాల్లో కరువు నెలకొని గ్రామాల్లో ఉపాధి కరువై ప్రజలు పొట్ట చేత పట్టుకుని వలసబాట పట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మెదక్ జిల్లా గుట్టకిందపల్లె గ్రామాన్ని మానవ హక్కుల సంఘం నేతలు బాలగోపాల్, దివంగత ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, ప్రొఫెసర్ కోదండరాం తదితరులు సందర్శించారు. ఆ గ్రామంలో తిండి లేక ఉపాధి కోసం ఇళ్లకు తాళాలు వేసి పట్నం బాట పట్టడాన్ని చూసి చలించిపోయారు. దాంతో ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ చొరవతో ఆ గ్రామంలో రొట్టె, పప్పు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అదే సమయంలో సుప్రీంకోర్టు స్పందిస్తూ కరువు పీడిత ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి కనీసం 100 రోజుల పాటు పని కల్పించాలని, లేని పక్షంలో ప్రభుత్వమే కూలీ డబ్బులు చెల్లించాలని ఆదేశించింది. 2005లో అప్పటి యూపీఏ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యులైన వామపక్ష మేధావులు జరిపిన అనేక చర్చల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో బిల్లు పెట్టింది. ఫలితంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో సమూల మార్పులు చేయడమే కాకుండా పాత హక్కు మార్గదర్శకాలను తీసివేసిందనే ఆందోళన వ్యక్తమవుతుంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త చట్టం బీబీ జీరామ్జీ యాక్ట్ 2025 రాబోతోంది. పని అనేది డిమాండ్ మేరకు కాకుండా కేంద్రం నిర్దేశించిన బడ్జెట్ ప్రాంతాలకే పరిమితం కానుంది. కేంద్రం కూలీలకు కల్పిస్తున్న ఉపాధిలో 60% భరిస్తుండగా రాష్ట్రం 40% నిధులు చెల్లించాల్సి వస్తుంది. అయితే ఏ రాష్ట్రం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని భరించలేవని అంటున్నాయి. తెలంగాణలో చలి, పొగమంచు ప్రభావం కొనసాగుతుంది. చలి, పొగమంచుకి తోడు శీతల గాలుల ప్రభావంతో ప్రజలు వణికిపోతున్నారు. తెలంగాణలో 10 జిల్లాల్లో మంగళవారం 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో 5.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే జిల్లా సిర్పూర్ యూలో 6.7, సంగారెడ్డి జిల్లా కోహీర్లో 6.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లోని షేర్లింగంపల్లి ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున అత్యల్పంగా 8.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్,
ఆదిలాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, పెద్దపల్లి జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. అటు ఏపీలోని కోస్తా, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో మంచు దట్టంగా కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. విశాఖపట్నం విమానాశ్రయం రన్వేపై విజిబిలిటీ 1000 మీటర్లకు పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో గాలిలో తేమ శాతం 100గా నమోదైంది. మధ్య భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి వాతావరణం నెలకొంది. రానున్న 2-3 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని, ఆ తర్వాత చలి స్వల్పంగా తగ్గుముఖం పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో నిరుద్యోగులకు పోలీస్ శాఖ శుభవార్త తెలిపింది. త్వరలో 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నామని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. దాదాపు 2 ఏళ్ల నుంచి లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. సుమారు 14,000 స్టైఫెండరీ క్యాండిడేట్ కానిస్టేబుల్తో పాటు ఇతర యూనిఫామ్ సర్వీసుల కానిస్టేబుల్ భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉన్నాయని ఆయన తెలిపారు. నూతన సంవత్సరం దీనికి సంబంధించిన ప్రకటన జారీ కావచ్చని మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో శివధర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు మాత్రమే పోలీసు రిక్రూట్మెంట్లు జరిగాయి. 2016లో 9,281, 2018లో 16,925, 2022లో 17,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 2023 నుంచి ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో జాప్యం అవుతున్న నేపథ్యంలో నిరుద్యోగుల నుంచి ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. ఈ క్రమంలో ఆ నోటిఫికేషన్ విడుదల అవుతుందన్న సమాచారాన్ని డీజీపీ నిర్ధారించారు. పోలీస్ శాఖలో ఏటా జరుగుతున్న పదవి విరమణ వల్ల సిబ్బంది సంఖ్య తగ్గుముఖం పడుతోంది. మరోవైపు నిర్ణీత వ్యవధిలో కానిస్టేబుల్ భర్తీ జరగకపోవడంతో వేలాది పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. మిగిలిన సిబ్బందిపై పనిభారం ఎక్కువ అవుతోంది. ఈ పోస్టులను 2 ఏళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా భర్తీ చేస్తేనే సిబ్బంది సంఖ్య బ్యాలెన్స్ అవుతుందని, ఆలస్యం అయ్యే కొద్దీ మిగిలిన పోలీసులపై పని ఒత్తిడి ఎక్కువ అవుతుందని పోలీస్ సంఘాల నాయకులు జర్మనీలోని ఓ బ్యాంకులో సినీ తరహాలో భారీ దోపిడీ జరిగింది. గెల్సన్ కిరెచ్చిలోని బ్యాంకులోకి చొరబడిన దుండగులు 3,200 సేఫ్టీ డిపాజిట్లను పగలగొట్టారు. వాటిలోని నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. వీటి విలువ 316 కోట్ల రూపాయలపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఖజానా ఉన్న గది గోడకు భారీ రంధ్రం చేసి లోపలికి వెళ్లిన దొంగలు అక్కడ లాకర్లను మొత్తం ఖాళీ చేశారు. జర్మన్ నేర చరిత్రలోనే అతిపెద్ద దోపిడీగా దీన్ని భావిస్తున్నారు. మొత్తం 2,500 మంది ఖాతాదారుల సొమ్ము చోరీకి గురైనట్లు అంచనా వేస్తున్నారు. దోపిడీ తర్వాత వందలాది మంది కస్టమర్లు బ్యాంకు వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. సరైన సమాచారం లేకపోవడంతో బ్యాంకు లోపలికి వెళ్లేందుకు యత్నించగా భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయి. అమెరికా ఆంక్షలు, అస్థిర పరిస్థితుల్లో కరెన్సీ భారీగా పతనమవడం, ధరలు పెరిగిపోవడంతో ఇరాన్లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు దిగారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో చాలా వరకు దుకాణాలు మూతపడ్డాయి. ఆందోళనకారులను నియంత్రించడానికి భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. ఆందోళనలు మరింత ఉద్రిక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ కేంద్ర బ్యాంక్ చీఫ్ మహ్మద్ రేజా తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం $1కు 13.8 లక్షల ఇరానీ రియాల్స్గా పడిపోయిన కరెన్సీ విలువ మంగళవారం 14.2 లక్షల రియాల్స్కు పతనమైంది. 2015లో అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో ఇరాన్ కరెన్సీ విలువ $1కు 32,000 రియాల్స్. 2018లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఆ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకుని ఇరాన్పై ఆంక్షలు విధించారు. అప్పటి నుంచి ఇరాన్ ఆర్థిక వ్యవస్థ, కరెన్సీ పడిపోతూనే ఉన్నాయి. మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వివిధ రకాల పన్నులు పెంచేందుకు సిద్ధమైనట్లు సంకేతాలు అందాయి. ఇరాన్లో మత పెద్ద ఖమేనీ పాలనపై ప్రజల్లో కొన్నేళ్లుగా పెరిగిపోయిన వ్యతిరేకతకు ఈ అంశాలన్నీ తోడై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. మత గురువులు అధికారాన్ని వదిలి వెళ్లిపోవాలని, నియంతృత్వం అవతరించాలనే నినాదాలు వెల్లువెత్తాయి. మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచి 2025ను చిరస్మరణీయం చేసుకున్న మహిళల జట్టు ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. శ్రీలంకతో 5 టీ20ల సిరీస్ను భారత్ 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న జరిగిన చివరి టీ20లో హర్మన్ ప్రీత్ సేన 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఈ లక్ష్య ఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో 160 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ హాసిని పెరారి, వన్ డౌన్ బ్యాటర్ ఇమేషా ధులానీ అర్ధ శతకాలు చేశారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్కే వెనుదిరిగారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, అమన్ జోత్ కౌర్, శ్రీచరణి, స్నేహ్ రాణా తలో వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లలో హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో అలరించింది. చివర్లో అరుంధతి రెడ్డి మెరుపులు మెరిపించింది.
అమన్ జ్యోత్ పర్వాలేదనిపించింది. ఒక దశలో భారత్ 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో అమన్ జ్యోత్తో కలిసి హర్మన్ ప్రీత్ 6వ వికెట్కు 37 బంతుల్లో 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. శ్రీలంక బౌలర్లలో చమరి ఆటపట్టు రష్మిక, కవిష రెండేసి వికెట్లు పడగొట్టగా నిమాషా మధుసెకిని ఒక వికెట్ దక్కింది. ఇక ఈ మ్యాచ్లో ఒక వికెట్ పడగొట్టిన ఆల్రౌండర్ దీప్తి శర్మ టీ20లో కొత్త రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా బౌలర్ మేఘాన్ షట్ని అధిగమించి మహిళల టీ20లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచింది.